ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నేను మీ చిన్న బాలరాజు పాస్టర్ని. అందరూ బాగున్నారా? ఈరోజు మనం కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువారందరూ ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువారందరూ ధన్యులు. వారు నీటి కాలవ ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆశీర్వదించబడతారని దేవుని యొక్క వాక్యం తేటగా బయలుపరుస్తూ ఉంది. సోదరి సోదరుడా, మరి నీవు కూడా అలాగుండాలని దేవుడు నిన్ను తలగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ నేనేం చేస్తున్నానంటే దుష్టుల మార్గంలోనే నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే దుష్టుల ఆలోచనలే మనలో పనిచేస్తున్నాయి, కానీ దైవ ఆలోచనలు మనలో పనిచేయట్లా. దుష్టులు చెప్పే సలహాలు, పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన ముచ్చట్లు అవే మనలో క్రియ చేస్తూ ఉన్నాయి. కానీ దైవ సంబంధమైన ఆలోచనలు మనలో క్రియ చేయకపోవటం వలన మనలో కూడా దుష్ట తలంపులు పెరిగిపోతున్నాయి. అందుకని దుష్టుడిచ్చే ఆలోచన చొప్పున మనం నడవకూడదు. వాడు పాడు చేద్దామని, కీడు చేద్దామని, పాపం చేద్దామని, పాపంలోనే సుఖం ఉందని తలంపులు మనకి ఇస్తాడు. ఇది దేవునికి ఇష్టం లేదని మనం నిగ్రహించుకొని మంచిగా బ్రతకటం నేర్చుకోవాలి. రెండోది, పాపులు నడిచే మార్గంలో మనం నడకూడదు. వాళ్ళు చూడు ఎలా నడుచుకుంటున్నారు, వీళ్ళు చూడు ఎలా నడుచుకుంటున్నారని నువ్వు చెడిపోయిన వారిని, అన్యాయంగా ధనం సంపాదించుకునే వారిని, పాపంలో సుఖపడేవారిని చూసి నువ్వు వ్యసనపడి నువ్వు కూడా ఆ మార్గంలో నడవాలని చూస్తావు. కానీ నీతిమంతుడు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఉంటాడని, ఎవరు ఎలా పాపంలో నడుస్తున్నా నువ్వు మాత్రం నీతి మార్గంలో, సత్య మార్గంలో నడుచుకోవటం నేర్చుకోవాలి. అలాగనే అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు అంటున్నాడు. ఎంతప్పటికీ ఆ ఇంటి ముచ్చటి, ఈ ఇంటి ముచ్చటి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుకునే అపహాసకులు, వాళ్ళని ఎగతాళి చేసి కించపరిచే వాళ్ళ దగ్గర కూర్చొని ఆ ముచ్చట్లే ఉంటూ వాటికి ఊంకొడుతూ వాటిని సమ్మతిస్తూ ఉంటారు. కానీ కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుందాం, మన కొరకు ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందాం, సమాజం కొరకు ప్రార్థన చేసుకుందామని మరి మనము దేవునితో ప్రార్థనలో గడిపేవారిగా ఉండకపోవటమే మనము విశ్వాస జీవితంలో పతనం కావడానికి కారణము. మరి అందుకనే యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. సమయం దొరికినప్పుడు వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఇలాగ చేస్తే నీటి కాలంలో ఉన్న చెట్టులాగా ఆకు వాడక ఫలిస్తూ నీవును నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోవటమే కాకుండా సమాజానికి గొప్ప దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. అటువంటి వ్యక్తిగా, అటువంటి కుటుంబంగా నీవు ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ చిన్న బాలరాజు పాస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యానుసారంగా మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.